విజయనగరం జిల్లా పోలీస్ పెరేడ్స్ గ్రౌండ్లో 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం కవాతుతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డును ఉద్దేశించి మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ సిబ్బందితో సమానంగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని ఏఎస్పీ కొనియాడారు. వాళ్లకు ఇంక్రిమెంట్లు, రుణ సదుపాయం, లీవ్స్ వెసులుబాటును కల్పిస్తున్నట్టు ఏఎస్పీ సౌమ్యలత ఈ సందర్భంగా మాట్లాడారు. అంతకుముందు నిర్ణయించిన సమయానికే అంటే ఉదయం 8:30 పెరేడ్స్లో మొదలైంది. 3 ప్లటూన్ల నుంచి ఏఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ స్థాయిలో ఉన్న హోంగార్డ్స్కు ఏఎస్పీ సౌమ్యలత బహుమతులను ప్రదానం చేశారు. మొత్తం కార్యక్రమానికి వ్యక్తిగా వ్యవహరించిన కేఆర్కే రాజుకు ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ యూనివర్స్, ఇతర విభాగాల డిఎస్పీలు శ్రీనివాస్, వీరకుమార్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరసింహమూర్తి, పోలీస్ పిఆర్ఓ కోటేశ్వరరావు, కిషోర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేటగిరీలో 200 మంది, అలాగే సి కేటగిరీలో 27 మంది హోంగార్డులు, మొత్తం 619 మంది విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో పోలీస్ స్టేషన్స్లోను, ఆఫీసుల్లోని, డెప్యుటేషన్లో ఉన్న అన్ని విభాగాల్లోని లా అండ్ ఆర్డర్ డ్యూటీస్, ట్రాఫిక్ డ్యూటీస్, అలాగే అన్ని బందోబస్తు డ్యూటీస్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి రోజువారీ వేతనం కింద 710 రూపాయలు చొప్పున రోజు ఇస్తున్నారు. అలాగే మనం హోంగార్డ్స్, మన జిల్లాలో హోంగార్డ్స్ వెల్ఫేర్కి సంబంధించినంత వరకు మనం ప్రతి నెల 2 రోజుల వేతనంతో కూడిన సెలవు ఇవ్వడం జరుగుతుంది. మహిళా హోంగార్డ్కి 3 నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు. ఈ సంవత్సరం హోంగార్డ్ విమెన్ హోంగార్డ్ 57 ఈ సెలవులను ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరంలో 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్లో మెరిట్ మార్క్స్ సాధించిన హోంగార్డ్ పిల్లలకి 1000 రూపాయల నుంచి 2000 చొప్పున 26 మందికి మనం మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో పదవి విరమణ పొందిన హోంగార్డ్ 213, అతనికి 4 లక్షలు ఒకరోజు వేతనం, అందరి హోంగార్డ్స్ ఒకరోజు వేతనం కలిపి సుమారు 4 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా మనం ఇవ్వడం జరిగింది, సాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో విధి నిర్వహణలో 4 హోంగార్డులు మరణించగా అందులో 3 హోంగార్డ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి వెల్ఫేర్ ఎక్స్గ్రేషియా మరియు హోంగార్డ్స్ ఒకరోజు వేతనం కలిపి 10 లక్షలు చొప్పున ముగ్గురికి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రమాదంలో మరణించిన హోంగార్డ్ 338, ఆయన హోంగార్డ్ వెల్ఫేర్ నుంచి అలాగే శాలరీ ప్యాకేజ్ ద్వారా 38 లక్షలు ఆయన ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో విధి నిర్వహణలో మరణించిన హోంగార్డ్స్ యొక్క ఫ్యామిలీస్కి 4కి సి కేటగిరీలో హోంగార్డ్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. హోంగార్డ్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఇస్తున్న లోన్ అమౌంట్ ఈ సంవత్సరం మనం 50,000 నుండి 75,000కి పెంచడం జరిగింది. ఇప్పటి వరకు 383 మంది ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఉండగా
అందులో 221 మంది హోంగార్డ్స్ 30,000 నుండి 75,000 వరకు మొత్తం 84 లక్షలు లోన్ తీసుకోవడం జరిగింది. హోంగార్డ్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో పదవి విరమణ పొందిన వాళ్ళకి 2,000 అలాగే 3,000 వెల్ఫేర్గా ఇవ్వడం జరుగుతుంది. హోంగార్డ్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా ఉన్న హోంగార్డ్స్కి వాళ్ళ వివాహం లేదా వాళ్ళ కుమార్తెల వివాహంకి సంబంధించి ₹1,00,000 ఆర్థికంగా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి ₹1,00,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. డ్యూటీలో సేవలు అందించిన హోంగార్డ్స్కి ఆగస్ట్ 15 అలాగే రిపబ్లిక్ డేకి సంబంధించినంత వరకు ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐడెంటిటీ కార్డ్స్, అర్హులైన హోంగార్డ్స్కి హానరోరియంస్. అదేవిధంగా మన విజయనగరంలో జరిగిన జిల్లా స్పోర్ట్స్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి మంచి ప్రతిభ కనబరిచారు. అందరికీ నా యొక్క అభినందనలు. అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల్లో ఉన్నతమైన గౌరవ స్థానాన్ని సంపాదించుకొని విధి నిర్వహణ చేస్తున్న మీ అందరికీ నా యొక్క అభినందనలు. చివరగా నేను చెప్పాలనుకుంది ఏమంటే, మీరందరూ విధి నిర్వహణలో మన జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాల్లో బందోబస్తులకి అటెండ్ అవుతున్నారు. దసరా ఉత్సవాలు చేశారు, అలాగే ఎలక్షన్ బందోబస్తు చేశారు. అన్ని రకాల డ్యూటీస్లోనే పోలీస్తో సమానంగా హోంగార్డ్స్ అయిన మీరు మీ సేవల్ని మాకు అందించారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా నిరంతరం శ్రమిస్తున్న మీ హోంగార్డ్స్ అందరికీ నా యొక్క అభినందనలు.